ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 80వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అయోధ్య నుండి గంగాతీరము వరకు శిల్పులు రాజమార్గము నిర్మించుట అనే కథగా వింటారు. పిమ్మట ఆయా ప్రదేశముల స్వరూప స్వభావాలు తెలిసినవారు, సూత్రములు పట్టి కొలతలు వేసేవారు, తమ తమ పనులయందు శ్రద్ధగల కార్యశూరులు, నేల త్రవ్వువారు, యంత్రములు ఉపయోగించేవారు, కూలివాళ్లు, పెద్ద శిల్పులు, యంత్రముల ప్రయోగములను ఎరిగిన పురుషులు, వడ్రంగులు, బాట వేయువారు, వృక్షములు ఛేదించేవారు, నూతులు తవ్వేవారు, సున్నము వేయువారు, వెదురు పని చేసేవారు, సమర్థులైన పర్యవేక్షకులు వీరందరూ ముందు బయలుదేరారు. సంతోషంతో ఆ ప్రదేశమునందు నడుస్తున్న ఆ జనసమూహం పర్వదివసమునందు గొప్ప వేగంతో పొంగిన సముద్రము వలె ఉన్నది. బాటలు వేయడంలో నేర్పుగల వారందరూ అనేక విధములైన సాధనములు ధరించి ఒక గుంపుగా ముందుకు బయలుదేరారు. తీగలు, పొదలు, పెద్ద శిలలు, చిన్న రాళ్లు, అనేక విధములైన చెట్లు ఛేదించి వారు మార్గాన్ని ఏర్పరిచారు. కొందరు చెట్లు లేని ప్రదేశమునందు చెట్లు నాటారు. కొందరు ఆయా ప్రదేశములందు మార్గమునకు అడ్డుగా ఉన్న చెట్లను గొడ్డళ్లతోనూ, ఉలులతోనూ, రంపములతోనూ ఛేదించారు. అధిక బలవంతులైన కొందరు దృఢంగా ఉన్న వీరణములు, స్తంభములు అను తృణములను పెరకివేశారు. అక్కడక్కడ ఉన్న నడవడానికి శక్యంగాని ప్రదేశములను చదును చేశారు. కొందరు నూతులను, పొడవైన గోతులను బూడిదతో కప్పివేశారు. మరికొందరు పల్లములను సమం చేశారు. అప్పుడు కొందరు మనుష్యులు కట్టదగిన ప్రదేశములను కట్టారు. చూర్ణము చేయదగిన వాటిని చూర్ణం చేశారు. బ్రద్దలు కొట్టదగిన వాటిని బ్రద్దలు కొట్టారు. కొద్ది సమయంలోనే అధికమైన ఉదకము గలవి, అనేక విధములైన ఆకారములు కలవి, సముద్రము వంటి ఆకారము కలవి అయిన అనేకమైన కాల్వలు నిర్మించారు. నీరు లభించని ప్రదేశాలలో చుట్టూ వేదికలు అనగా పళ్ళెములు కట్టిన అనేక విధములైన శ్రేష్టమైన నూతులు త్రవ్వించారు. సేన నడుస్తూ ఆ మార్గమునందు సున్నము అనగా ఒక విధమైన సిమెంటు వేసి చదును చేశారు. ప్రక్కలనున్న వృక్షములన్నీ పుష్పించాయి. పక్షులు మదించి కూస్తున్నాయి. మార్గమునందు అంతటా కూడా పతాకలు కట్టి అలంకరించారు. చందనోదకంతో తడిపారు. అనేక పుష్పాలు రాలి ఉన్నాయి. ఈ విధంగా దేవతలు నడుచు మార్గం వలె ఉన్న ఆ సేనా మార్గం చాలా ప్రకాశించింది. భరతుని ఆజ్ఞ పాటించి అధికారులు తమ కింద పనిచేసే వారికి ఆదేశాలిచ్చారు. మార్గంలో సేన విడిది చేయడానికి భరతుడు నివసించు గృహము మిగిలిన గృహములకు అలంకారముగా ఉండునట్లు నిర్మింపచేశారు. మధురమైన ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్న చోట భరతుడు నివసించడానికి ఏర్పాటు చేశారు. జ్యోతిష్ శాస్త్రవేత్తలు ప్రశస్తములైన నక్షత్రములందు, ముహూర్తములందు మహాత్ముడైన భరతుని సైన్యం కొరకు శిబిరాలు స్థాపించారు. ఆ శిబిరముల దగ్గర ఇసుక కుప్పలు, చుట్టూను పరిఖలు ఉన్నాయి. ఇంద్రకీల పర్వతం వలె ఎత్తుగా ఉన్న వాటి దగ్గర ప్రాసాదములు అనగా దేవతాగృహములు, చుట్టూ ప్రాకారాలు, అందమైన చిన్ని మార్గాలు, విశాలములైన మార్గాలు నిర్మితములై ఉన్నాయి. అక్కడ నిర్మించిన ఉత్తమ గృహాలు ఎత్తుగా ఉన్న తమ శిఖరములతో ఆకాశంలోనికి ఎగిరిపోవుచున్నట్లు ఉన్నది. అంతటను అలంకారార్థమై కట్టిన పతాకలు ఎగుర్చున్నాయి. ఈ విధంగా ఆ శిబిరములు ఏర్పరిచిన ప్రాంతములు దేవేంద్ర నగరం వలె ఉన్నది. గంగానది వరకు ఆ శిబిరములు వ్యాపించి ఉన్నాయి. ఉత్తమములైన శిల్పులు క్రమంగా నిర్మించిన ఆ రమ్యమైన రాజమార్గము చంద్ర నక్షత్ర గణములతో నిర్మితమైన ఆకాశము రాత్రి యందు ప్రకాశించినట్టు ప్రకాశించింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 80వ సర్గయందలి 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అయోధ్య నుండి గంగాతీరము వరకు శిల్పులు రాజమార్గము నిర్మించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 81వ సర్గయందలి 1వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుడు సభకు వచ్చి మంత్రులు మున్నగు వారిని పిలువ దూతను పంపుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.